వెల్కమ్ స్టూడెంట్స్. ఎంసెట్ 2024 ఎగ్జామినేషన్ అపియర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ ర్యాంక్ ఎలా ఇస్తారు అనేది కంపల్సరీగా తెలియాలి. ఇండివిజువల్గా ఏపీ ఎంసెట్ రాస్తే ఎలా ర్యాంక్ ఇస్తారు, టీఎస్ ఎంసెట్ రాస్తే ఎలా ర్యాంక్స్ ఇస్తారు, కేటగిరీ వైజ్గా ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ అన్ని కేటగిరీస్, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్కి అనేది కంపల్సరీగా ప్రతి ఒక్క స్టూడెంట్కి తెలియాలి. అప్పుడే మీరు మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, ఎలా మార్క్స్ తెచ్చుకుంటే, ఎంత మార్క్స్ తెచ్చుకుంటే ఎలాంటి ర్యాంక్ వస్తుంది అనేది కూడా మీకు అర్థమవుతుంది. సో ఎంసెట్ 2024 ర్యాంకింగ్ ప్రాసెస్ ఏంటి, ర్యాంక్ ఇవ్వడానికి ఎలా క్యాలిక్యులేషన్ చేసి ర్యాంక్ ఇస్తారనేది క్లియర్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. వెరీ ఇంపార్టెంట్, ఎంసెట్ 2024 ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ కాలేజ్ దోస్ టీమ్ వాళ్ళు వాట్సాప్లోనే ఫ్రీగా ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు ప్రిపరేషన్ టిప్స్, గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. లింక్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇలా వాట్సాప్ ఓపెన్ అవుతుంది. జస్ట్ మీ నేమ్, కాలేజ్ నేమ్ ఎంటర్ చేసి ఎంపీసీ, బైపీసీ మీ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకుంటే ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్ వస్తుంది. ఇందులో టీఎస్, ఏపీ ఎంసెట్ సంబంధించి కంప్లీట్గా మీకు ఏ ఇన్ఫర్మేషన్ అయినా, ఏ గైడెన్స్ అయినా ఫ్రీగా మీరు తీసుకోవచ్చు. మీ డౌట్స్ కూడా ఇందులో క్లారిఫై అవుతాయి. ఎవరు మిస్ చేసుకోకండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో ఇప్పుడు 160 మార్క్స్కి అందరు స్టూడెంట్స్, మీరు ఎంపీసీ అయినా బైపీసీ అయినా సరే 160 మార్క్స్కి ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్ రాసిన వెంటనే ఆ మార్క్స్ తీసేసుకొని 160కి ఎన్ని మార్క్స్ వస్తే అన్ని మార్క్స్ ర్యాంక్స్ అనేవి అయితే ఇవ్వరు. ఎలా చేస్తారు, ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మనకు ఎగ్జామ్ కంప్లీట్ అవ్వగానే మన మార్క్ షీటు ఏదైతే ఉంటుందో మనం ఎగ్జామ్ రాసిన ఆన్సర్ షీట్ అనేది రిలీజ్ చేస్తారు. అంటే మనకు 160కి ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాం, ఎన్ని క్వశ్చన్స్ రైట్ ఆన్సర్స్ ఉన్నాయనేది మనకు కౌంట్ తీసుకోవచ్చు. అక్కడ మన ఆన్సర్ షీట్ డైరెక్ట్గా మనకు వస్తుంది. ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత అది ఏ డేట్ రోజు వస్తుంది అనేది మనకి ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు చెప్తాను. మీరు ఆన్సర్ షీట్ వెరిఫై చేసుకున్నప్పుడు ఇప్పుడు 160కి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని కరెక్ట్ అయ్యాయి అనేది మీరు కౌంట్ చేసుకుంటారు. అంటే 40 కరెక్ట్ అయ్యాయా, 50 కరెక్ట్ రాశారా, 70నా, 100 అనేది ఇలా మీరు కౌంట్ చేసుకోవచ్చు కంప్లీట్గా కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని అనేది. సో ఇక్కడ ఈ ఆన్సర్స్ కౌంట్ చేసుకోగానే ఇవే మీ ఫైనల్ మార్క్స్ అవ్వవు. ఇక్కడే చాలామంది స్టూడెంట్స్ పొరపాటు పడతారు. దీని తర్వాతే అసలు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, అదే నార్మలైజేషన్. ఈ నార్మలైజేషన్ సంబంధించి స్పెషల్ వీడియో చేశాను, డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి. మీకు ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్స్ వెరిఫై చేసుకుంటారు కదా, 40నా, 50నా, 70నా, 100, 120నా మార్క్స్ వస్తాయి కదా. ఈ నార్మలైజేషన్ చేసిన తర్వాత మనకు నార్మలైజేషన్ ఎందుకు చేస్తారంటే ఎంసెట్లో ఇప్పుడు 6 షిఫ్ట్లలో ఎగ్జామ్ రాస్తాం, 8 షిఫ్ట్స్లో ఎగ్జామ్ రాస్తాం. అందరు స్టూడెంట్స్కి ఈక్వాలిటీగా ర్యాంక్స్ ఇవ్వాలి కాబట్టి ప్రతి పేపరు ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క రావచ్చు. ఇప్పుడు మనకు ఫస్ట్ రోజు ఎగ్జామ్ రాసిన స్టూడెంట్కి మార్నింగ్ షిఫ్ట్ ఈజీ రావచ్చు, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఎగ్జామ్ రాసిన సెకండ్ డే స్టూడెంట్స్కి హార్డ్ రావచ్చు, థర్డ్ డే ఎగ్జామ్ రోజు మార్నింగ్ రాసిన స్టూడెంట్స్కి మీడియం పేపర్ రావచ్చు. సో ఈజీ పేపర్ రాసిన స్టూడెంట్కి ఎక్కువ మార్క్స్ వచ్చి, హార్డ్ పేపర్ ఉన్న స్టూడెంట్స్కి తక్కువ మార్క్స్ వస్తే అవే మార్క్స్కి ర్యాంక్ ఇచ్చారనుకోండి, వీళ్ళు నష్టపోతారు కదా. ఇలా ఎటువంటి స్టూడెంట్కి ఎటువంటి నష్టం జరగకుండా ఉండడానికే ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది చేస్తారు. ఇలా చేసినప్పుడు ఎక్కువ లాస్ అయ్యేది ఎవరంటే ఈజీ పేపర్ ఎగ్జామ్ రాసిన స్టూడెంటే లాస్ అవుతారు. ఎందుకనేది వీడియో చూస్తే అర్థమవుతుంది, డిస్క్రిప్షన్లో ఉంది చూడండి. సో నార్మలైజేషన్ చేసిన తర్వాత మీ మార్క్స్ అనేవి ±16 మార్క్స్ డిఫరెన్స్ అవుతుంది మళ్ళీ. అంటే ఇప్పుడు మీరు 100 మార్క్స్ వచ్చాయి, ఈ 100 మార్క్స్ ఈజీ షిఫ్ట్ రాసిన స్టూడెంట్కి 100 మార్క్స్ వస్తే నార్మలైజేషన్ చేసిన తర్వాత ఈ మార్క్స్ అనేవి మైనస్ అవ్వచ్చు. అవి ఎన్ని మైనస్ అవుతాయి అనేది ఆ షిఫ్ట్ యొక్క ఈజీనెస్, హార్డ్నెస్ బేస్ చేసుకొని ఉంటుంది. టోటల్గా మీరు రాసిన క్వశ్చన్స్కి ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ మాత్రమే మీరు ఎగ్జామ్ తర్వాత చూసుకుంటారు. కానీ నార్మలైజేషన్ చేసిన తర్వాత ఎన్ని మార్క్స్ వస్తాయనేది ఫైనల్గా రిజల్ట్స్తో వచ్చినప్పుడు తెలుస్తుంది మీకు. అప్పటి వరకు మీకు కూడా తెలియదు ఎన్ని మార్క్స్ లాస్ అవుతారు, ఎన్ని గెయిన్ అవుతారనేది. సపోజ్ అదే 50 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ హార్డ్ షిఫ్ట్లో ఎగ్జామ్ రాశారనుకోండి, ఆ స్టూడెంట్కి ప్లస్ మార్క్స్ 16 వరకు ఎన్నైనా కలవచ్చు. ఆ ఎన్ని మార్క్స్ కలుస్తాయి, ఎలా కలుస్తాయి అనేది మీకు వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. మళ్ళీ ఇప్పుడు ఇంకా నార్మలైజేషన్ చేసిన తర్వాత మనకు రియల్ మార్క్స్ వస్తాయి. ఈ రియల్ మార్క్సే మనకు డైరెక్ట్గా 160కి ఎన్ని మార్క్స్ అనేది కౌంట్ చేయడం జరుగుతుంది మనకు. ఇక్కడే ఇంకా అసలు సినారియో స్టార్ట్ అవుతుంది. ఏపీ స్టూడెంట్కి వేరే వస్తుంది, టీఎస్ స్టూడెంట్కి వేరే వస్తుంది. ఇందులో కేటగిరీ వైజ్గా ఇప్పుడు ర్యాంక్స్ వస్తాయి. ఎలా వస్తాయంటే ఇప్పుడు ఏపీ స్టూడెంట్కి అయితే ఏపీలో ఇంటర్మీడియట్ వెయిటేజ్ ఉంది కాబట్టి ఈ రియల్ మార్క్స్ని ఎంసెట్కి 160 ఎన్ని వచ్చాయో దాన్ని 75% కన్వర్ట్ చేస్తారు. తర్వాత ఇంటర్ మార్క్స్ని 25% తీసుకొని ఫైనల్ మార్క్స్ని 75 ఎంసెట్ మార్క్స్ ప్లస్ 25
ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని 100కి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కౌంట్ చేసుకొని దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ర్యాంక్ ఇస్తారు ఏపీ ఎంసెట్లో. టీఎస్లో అయితే నార్మలైజేషన్ చేసిన తర్వాత రియల్ మార్క్స్ వస్తాయి కదా, రియల్ మార్క్స్ వచ్చిన దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ర్యాంక్ ఇస్తారు. కానీ ఈ ర్యాంక్ ఇచ్చే టైంలో కూడా ఇప్పుడు ఏంటి, నార్మలైజేషన్ కంప్లీట్ అయింది కదా, నార్మలైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు అప్పుడు 40 మార్క్స్ రావాలి. ఎవరికి? ఓసీ బీసీ స్టూడెంట్కు, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ ఎవరైనా సరే, బీసీలో ఏ కేటగిరీ అయినా మీరు ఏబిసిడి ఏదైనా సరే, అది ఏపీ అయినా టీఎస్ అయినా సరే, మీకు కంపల్సరీగా నార్మలైజేషన్ తర్వాత 40/160 ఉండాలి. 40/160 ఉంటేనే మీకు 75 క్యాలిక్యులేషన్ అయినా చేస్తారు, మీకు ర్యాంక్ అయినా ఇస్తారు. లేదంటే ఇక్కడ ఏపీ ఎంసెట్లో 75% క్యాలిక్యులేషన్ చేయరు. ఓసీ బీసీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ అందరికీ ఎంసెట్లో ర్యాంక్స్ కూడా ఇవ్వరు, డిస్క్వాలిఫైడ్ అని ఇస్తారు. సో ఎంసెట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ 40/160 కాదు అనేది మీకు క్లియర్గా వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి. నార్మలైజేషన్ తర్వాత వచ్చిన మార్క్స్ 40/160 ఉంటేనే మీకు ర్యాంక్ అలాట్ చేయడం జరుగుతుంది ఓసీ బీసీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్కి. అదే మీరు కనుక ఎస్సీఆర్ ఎస్టీ స్టూడెంట్కి మీకు నార్మలైజేషన్ చేసిన తర్వాత కూడా 0 మార్క్స్ వచ్చినా కూడా 0కి ఎంత ర్యాంక్ వస్తుంది అనేది కూడా ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్కి మినిమం మార్క్స్ క్వాలిఫైయింగ్ అనేది ఎంసెట్లో ఏమీ లేదు. మీరు ఏపీ స్టూడెంట్ అయినా, టీఎస్ స్టూడెంట్స్ అయినా, ఎంపీసీ బైపీసీ ఎవరైనా సరే ఎంసెట్లో మీకు జస్ట్ 0 మార్క్స్ వచ్చినా సరే ఎస్సీ స్టూడెంట్కి డైరెక్ట్గా ర్యాంక్ అలాట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఓసీ ఈబీసీ బీసీలో అన్ని కేటగిరీ, సిడబ్ల్యూ స్టూడెంట్కి మాత్రమే చాలా పర్టికులర్గా వెరిఫై చేసి నార్మలైజేషన్ చేసిన తర్వాత 40/160 ఉంటేనే ర్యాంక్ ఇస్తారు. ఇన్ కేస్ నార్మలైజేషన్ చేసిన తర్వాత 39.99 వచ్చింది నాకు, మరి ర్యాంక్ ఇస్తారంటే ఇవ్వరు, చాలా లాస్ అవుతారు. సో మరి ఇప్పుడు ఎంసెట్లో ర్యాంక్ క్యాలిక్యులేషన్ మీకు అర్థమైంది కాబట్టి మరి ర్యాంక్ రావాలంటే మీరేం చేయాలి పర్టికులర్గా? సో నార్మలైజేషన్ వీడియో చూసిన తర్వాత మీకు అది అర్థమవుతుంది. మీరు ఇప్పుడే ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికంటే ముందే అందరు స్టూడెంటు 40/160 మనకు మార్క్స్ అని ఫిక్స్ అవ్వకండి. అది 40 కాదు, మీకు ఒకవేళ ఈజీ షిఫ్ట్ అయితే 60/160 కూడా కావచ్చు. ఎందుకంటే నార్మలైజేషన్ చేసిన తర్వాత ఈ 60నే 40/160 మార్క్స్కి వెళ్ళిపోవచ్చు. అదే మీ హార్డ్ షిఫ్ట్ అనుకోండి, మీకు 35 మార్క్స్ వచ్చినా కూడా నార్మలైజేషన్ చేసిన తర్వాత హార్డ్ షిఫ్ట్ 45 మార్క్స్ కూడా వెళ్ళిపోవచ్చు. కాబట్టి మీరు 160కి 40 మార్క్స్, 40 కరెక్ట్ ఆన్సర్స్ రాయాలనేది మీరు టార్గెట్ పెట్టుకోవద్దు. 160కి ప్రతి ఒక్క స్టూడెంట్ కన్ఫామ్గా 60 కరెక్ట్ ఆన్సర్స్ రాయాలి అనేది టార్గెట్ పెట్టుకోండి. అంటే 60 క్వశ్చన్స్ కంపల్సరీగా కరెక్ట్ రాయాల్సిందే. అప్పుడు మీ షిఫ్ట్ ఈజీ అవుతుందా హార్డ్ అవుతుందా ఎగ్జామ్ కంప్లీట్ అయ్యే వరకు తెలియదు. కాబట్టి ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది. కాబట్టి వాటి వల్ల లాస్ అవ్వకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఎంసెట్లో ర్యాంక్ రావాలి నాకు కంపల్సరీగా ఓసీ ఈడబ్ల్యూఎస్ బీసీ ఆల్ కేటగిరీ స్టూడెంట్ అంటే మీరు కన్ఫామ్ ప్రిపరేషన్లో 60 మార్క్స్ అయినా మినిమం, అంటే 60 క్వశ్చన్స్ అయినా మినిమం టార్గెట్ పెట్టుకొని చదివితే ఆ పేపర్ మీకు ఈజీ అయితే కనుక, అంటే ఇక్కడ 16 మార్క్స్ పోతాయంటే ఇక్కడ 54 అయినా ఉంటాయి కదా. సో నార్మలైజేషన్లో ఏదైనా జరగచ్చు. ఎన్ని మార్క్స్ అంటే అందరికీ 16 మార్క్స్ పోతాయని కాదు ఇక్కడ నేను చెప్పేది. ఒకరికి 1 మార్కు రావచ్చు, ఒకరికి 2 మార్క్స్ పోవచ్చు, ఒకరికి 3 మార్క్స్, ఒకరు 4 మార్క్స్, ఒకరికి 12, ఒకరికి 10, ఒకరు 15. అది మీ షిఫ్ట్ బేస్ చేసుకొని మీకు ఇండివిజువల్గా ఈ నార్మలైజేషన్ అంటే మళ్ళీ టోటల్ అన్ని మార్క్స్ కలుపుకొని టోటల్గా వచ్చిన మార్క్స్ కాదు, సబ్జెక్ట్ వైజ్గా మ్యాథ్స్లో, ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో, బాటనీలో, జువాలజీలో ఇలా ఇండివిజువల్ సబ్జెక్ట్ వైజ్గా క్యాలిక్యులేషన్ చేస్తారు. కాబట్టి అప్పుడు మీకు సబ్జెక్ట్ వైజ్గా వచ్చిన ఈజీ హార్డ్ బేస్ చేసుకొని ఈ మార్క్స్ అనేవి డిఫరెన్సెస్ వస్తాయి. దానివల్ల మార్క్స్ చేంజ్ అవుతుంటాయి. కాబట్టి ర్యాంక్ క్యాలిక్యులేషన్ ఇలా ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఫైనల్గా మీకు అప్పుడు ర్యాంక్ ఇస్తారు. సో ఈ ప్రాసెస్ అంతా మీకు తెలిసింది. కాబట్టి ఇప్పుడు ఎన్ని మార్క్స్ రావాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.